రీసెంట్‌గా తన పాటలతో కూడా మరి 'ఇండియన్ ఐడిల్' సీజన్ 3లో మనల్ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది. కాకపోతే వన్ బ్యాడ్ డే ఎవరినైనా కానీ బయటికి రప్పించేస్తుందన్నట్టు. తను రీసెంట్‌గా ఎలిమినేట్ అయిపోయింది. తను ఎవరో కాదు, పూర్ణిమ. మన అయితే రజనీశ్రీ పూర్ణిమ అనమాట. పూర్ణిమ అనే పేరు నాకు బాగా కనెక్టెడ్ కాబట్టి పూర్ణిమతో మొదలెట్టాను. హాయ్ హలో రజనీశ్రీ అండి, పూర్ణిమ. నమస్కారం. నమస్కారం. యాక్చువల్‌గా మిమ్మల్ని పిలవడానికి పూర్ణిమ అని పిలవాలా? ఏంటంటే షార్ట్ నేమ్ అయితే పిలవడానికి బావుంటది కదా! రజనీశ్రీ అని పిలవాలా? రజని అండి. రజనీయా? రజని. సో, ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. ఏంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజరస్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ ప్లస్ వాయిస్ మోస్ట్ డేంజరస్. అమ్మో, మీరు అలా ఉన్నారనమాట. అమ్మమ్మో. మీ ఇండియన్ ఐడిల్ సీజన్ 3 ఒక జర్నీ అనేది ఎలా సాగింది? ఎండ్ అయిపోయింది అర్ధాంతరంగా. పాజ్ అయింది అని నాకు అనిపిస్తుందండి. మ్యూజికల్గా నాకు పాజ్ అయింది. ఓకే. ఒక జర్నీలో ఇండియన్ ఐడల్ హ్యాస్ బీన్ క్రిటికల్ ఇంపార్టెంట్ పార్ట్ నాకు. డెఫినెట్లీ జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్ అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ నాకు ఎలిమినేషన్ అప్పుడు కూడా ఓకే, సో గెటింగ్ బ్యాక్ బయటికి వెళ్ళాక ఇప్పుడు నేను మ్యూజిక్లో ఎక్స్టెండ్ చేయాలి అన్న థాట్లో ఉన్నాను తప్ప ఏమైంది, ఎందుకు ఇలా అయింది అనేది టెక్నికల్గా, బట్ ఎమోషనల్గా అంతా లైక్ నో, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దెర్ ఇస్ గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్ స్టోర్ అనిపించింది. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ధృతిని ఇద్దరిని పక్కన పెట్టి ఎలిమినేషన్ టైంలో శ్రీరామచంద్ర గారు అంత టెన్షన్ పెట్టిన తర్వాత ఎవరు నేను కూడా బాగా టెన్షన్ పడ్డాను. మీ నేమ్ వచ్చిన తర్వాత మీరు ప్రవర్తించిన ఆ తీరు కానీ దట్ వాస్ అమేజింగ్. అంటే మీరు ఆ ఫేషియల్లో కూడా ఎమోషనల్ అవ్వకుండా ఓకే నెక్స్ట్ ఉంది మనకు అన్నట్టు ఫేస్లో నీట్గా కనిపించింది అనమాట. థ్యాంక్ యూ. కాకపోతే మీరు ఆ రోజు పాడిన సాంగ్ అనేది దానివల్లే మీరు ఎలిమినేట్ అయిపోయారని అనుకోవచ్చా? ఇది అని చెప్పలేము. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, ఓటింగ్స్ మీద కూడా ఉంటుంది, మా స్కోరింగ్ అండ్ ఓటింగ్స్ మీద ఉంటుంది. సో ఎలాగా అనేది నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అయితే ఉండింది పాటలో, అదే ఖచ్చితంగా ఉంది. అది కూడా ఆ సాంగ్ మీరు ఇది స్వింగ్ జరా ఆ సాంగ్ గీత గారే పాడారు. మరి ఆవిడ ముందే మీరు ఆ సాంగ్ పాడారు, అంతగా మెప్పించలేకపోయారని అనిపించిందా? నా నుంచి ఇంకా దట్స్ అంటే ప్రూవ్ చేసుకున్న పాయింట్ ఇంకా రాలేదు అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది పాడిన ఎపిసోడ్స్. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను అనుకున్నా అంటే పియానోతో అదే కీబోర్డ్తో ఆర్ పియానోతో నేను వాయిస్తో పాడదాం ప్లాన్ ఉండింది. అండ్ ఐ థాట్ ఐల్ కమ్ అప్ విత్ అ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్. బట్ యా, అండ్ లాస్ట్ టైం కూడా హెల్మెట్ అయిపోయిన హరిప్రియ వాళ్ళందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఎవరు అడిగినా కానీ ఏం చెప్తున్నారంటే మా లైఫ్లో ఇండియన్ ఐడిల్ అనేది దట్ వాస్ అన్ మెమరబుల్ జర్నీ. ఆ టీమ్ని మిస్ అవుతున్నాం, ఎన్విరాన్మెంట్ మిస్ అవుతున్నాం అనిపించింది. సో మీకు అలా అనిపించిందా? డెఫినెట్గా అండి. ఐ కీప్ ఇన్ టచ్ విత్ అంటే కంటెస్టెంట్స్కి ఎప్పుడు కుదిరినా నేను వాళ్ళకి మెసేజ్ చేస్తూ హే ఎలా ఉంది, ఆల్ గుడ్ కదా అని చెప్పి టచ్లో ఉంటాను. ఐ డూ మిస్ దెమ్ అలాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మాకు షూట్ అప్పుడు కానీ తమన్ గారు అనేసే పంచులు, కార్తిక్ గారు తమన్ గారు ఇంటరాక్షన్, గీత అక్క కార్తిక్ గారికి తెలుగు నేర్పించినప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్, తర్వాత శ్రీరామ్ గారితో మేము ఎంజాయ్ చేసేదంతా డెఫినెట్గా ఐఎమ్ మిస్సింగ్ దట్. అండ్ రిహార్సల్స్ కూడా. ఓకే. సో ఇప్పుడు ఆ జడ్జెస్లో ఎవరు మీకు బాగా ఇష్టం అంటే ఏం చెప్పారు? అందరూ ఇష్టం అండి, ఒకళ్ళని చెప్పలేం. మీకు 2 కంట్లో ఏ కన్నా ఇష్టం అంటే చెప్పలేరు. కాకపోతే అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, స్టిల్ యూ కాంట్ చూస్ అంటున్నాను. యా, బట్ అందరూ దే బీన్ ఈక్వల్లీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ అండి. అండ్ మీరు ఏంటంటే పర్సనల్ లైఫ్ దాని గురించి వెళ్ళే ముందు మా ప్రేక్షకులకు ఏదైనా ఒక మంచి సాంగ్ తో, తప్పకుండా అంటే ఒక ఆర్మం లా కూడా అనుకోవచ్చు కదా. షూర్ అండి, ఐ ట్రై మై బెస్ట్ హియర్. మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదలా, నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదలా, గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం, కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే, నాశని
స్నేహమే నా శ్వాసని కోసమే. వా థ్యాంక్ యూ. మొత్తానికైతే ఒక్కసారిగా ఆ మూడ్లోకి పిలుచుకొని పోయి తీసుకొని వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. అంటే ఓన్లీ మెలోడీసేనా లేకపోతే ట్రై ద ఆల్ అదర్ సెక్టర్ కూడా? జానరస్. సో ఎక్కువ మెలడీ ఇంకా క్లాసికల్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు ఎక్కువ అంటే క్లాసికల్ తర్వాత మెలడీ. బట్ ఇప్పుడు వేరే జానర్స్ కూడా ఇండియన్ ఐడల్ ద్వారా కూడా ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ అండ్ పుష్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. యా డెఫినెట్లీ వర్సటైల్ గా ఉండాలండి మ్యూజిషియన్ సింగర్ అన్నాక. సో దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్ ఫర్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో ఒక మ్యూజిక్ ఫ్యామిలీ నుంచే మీరు వచ్చారు. యా. సో వాళ్ళ ప్రభావం అనేది మీ మీద ఎంత ఉంది? చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఉంది. అమ్మ పాడుతూ ఉండేదని చెప్తుంది. అండ్ నేను పుట్టిన తర్వాత ఐ థింక్ నేను 5 years అని 5 years ఏజ్ నుంచి అమ్మ నాకు నేర్పించడం స్టార్ట్ చేశారు. మనకేమో అంటే పిల్లలం ఆడుకోవాలి, అల్లరి చేయాలి అనేది ఇంట్లో ఉంటా. అమ్మ స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి చెప్పేది. అలా కొంతకాలం నేను నేర్చుకున్నాను అమ్మ దగ్గర. తర్వాత ఇంకా అమ్మ మాట వినట్లేదు, అల్లరి చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పి నన్ను బయట ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీలో నన్ను జాయిన్ చేశారు. జీవి ప్రభాకర్ గారి దగ్గర సింగింగ్, జీపీ లలిత గారి దగ్గర కీబోర్డ్ స్టార్ట్ చేశారు అక్కడ. నేను మా అన్నయ్య కలిసి వెళ్ళేవాళ్ళము. అంటే అన్నయ్య 1 monthకి వచ్చాడు కీబోర్డ్కి, నేను సింగింగ్కి వెళ్ళేదాన్ని. ఆ 1 month అయ్యాక అన్నయ్య మానేసాక నేను కీబోర్డ్ కూడా దెబ్బలాట నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కరెంట్లీ 2009 నుంచి ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వడలి ఫణినారాయణ గారు, ఆయన వీణ విద్వాంసులు. బట్ నేను ఆయన దగ్గర వోకల్స్ నేర్చుకుంటున్నాను. అండ్ మా అమ్మమ్మలు, పెద్దమ్మలు, తర్వాత వాళ్ళ కజిన్స్ మొత్తం అందరూ పాడేవాళ్ళు, బాగా సంగీతం వినేవాళ్ళు. సో అది నాకు ప్లస్ అయిందని చెప్పారు. బాగా ప్లస్ అయిపోయింది చిన్నప్పటి నుంచే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉండడంతో. బాగా. కానీ ఒకటి అడగనా, ఏంటంటే చిన్నప్పుడు అల్లరి అంటే మనం ఆడుకోవాలని చెప్పేసి అట్లా అన్నప్పుడు మీకు కూడా ఏంటిదమ్మా అని చెప్పేసి అనిపించిన సందర్భాలు? చాలా సార్లు బలవంతంగా పెట్టారు అనిపించింది కదా? డెఫినెట్ గా ఆ ఏజ్ కి ఎలా ఉంటుందండి తెలియదు కదా. బట్ అలా అని నాకు 3rd class లో కూడా అనిపించేది. నేను ఏదో ఎక్కువ ఆడేస్తూ ఉంటే మ్యూజిక్ అంటే అమ్మ మాట వినకుండా పాడకపోతే ఏదో తేడాగా ఉంది అనిపించేది. తేడాగా ఉంది అంటే మ్యూజిక్ మిస్ అవుతుంది. ఓకే, ఆ ఏజ్ లో తెలియదు కదా ఇదే అని. డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ బీన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ త్రూ అవుట్ మై లైఫ్ పుట్టినప్పటి నుంచి. సో కానీ మరి సీరియస్గా ఒక మ్యూజిక్ గురించి మీకు ఎప్పుడంటే సో దిస్ ఈస్ సీరియస్ థింగ్, ఐ హ్యావ్ టు నేను కాన్సన్ట్రేట్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది మీకు? ఇయర్ అని చెప్పలేనండి, బికాస్ ఐ హాడ్ ఫేజెస్. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ చాలా ఉండింది అంత పాటు ఆట అని. బట్ ఐ థింక్ అమ్మ నాతో, సో మా అమ్మ కూడా సంగీతం నేర్చుకున్నారు, డిప్లొమా చేశారు. అండ్ తను ఇప్పుడు షీఈ్ ఇంటూ మ్యూజిక్ డైరెక్షన్. తన డివోషనల్ ఆల్బమ్స్, తన మ్యూజిక్ చేస్తారు అమ్మ. సో నన్ను ఒక ఆల్బమ్లో పాడించారు. అక్కడి నుంచి నాకు బాగా అమ్మో ఇప్పుడు నేను సరిగ్గా పాడకపోతే నాకు పడేలా ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతే అది. అండ్ మా సార్ దగ్గర నేను ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ తో పాటు అమ్మ సీరియస్ గా నేర్చుకోవాలి. బట్ యా ఆ సపోర్ట్ ఎప్పుడూ ఉంది ఇప్పటికీ.